చింతకాయ పికిల్ అండి, చింతకాయ చట్నీ అంటారు. ఇది సంవత్సరం పాటు మనం ఇలా చేసి పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకోవాలి. ఇలా చెట్టు మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఇవి చెట్టు పైన ఇలా ఉంటాయి కదా, ఈ చింతకాయలు అన్నీ తీసేసి ఇలా నీట్గా తీసేసి ఇవి నీళ్ళలో నానబెట్టుకోవాలి. బాగా ఇలా నీళ్ళల్లో దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు కొంచెం గట్టిగా ఉంటే కానీ అరగంట కాకుండా గంట అట్లా నానబెట్టేసుకోవాలండి. నానబెట్టేసుకున్నాక తర్వాత కొద్దిగా మెంతులు అండ్ పసుపు, ఉప్పు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇన్ కేస్ రాళ్ళు ఉప్పు దొరకకపోతే మామూలుగా సాల్ట్ వేసుకొని బాగా రోట్లోనో అంటే మామూలుగా ఇవి రోట్లో దంచి పెట్టేసుకుంటారు. మామూలుగా మన పెట్టేసుకొని సంవత్సరం వరకు ఉంటుంది. అలా రోట్లో నేను ఆల్రెడీ దంచి పెట్టేసుకొని తెచ్చుకునేది. ఇలా అయితే ఇది 1 ఇయర్ ప్రిజర్వ్ అవుతుంది అనమాట. 1 ఇయర్ వరకు ఇలాగే ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం దీంట్లో కొద్ది క్వాంటిటీ చేసి జాడీలో వేసి పెట్టుకోవాలి. అదేది మళ్ళీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొద్దిగా తీసేసుకొని నేను మళ్ళీ చెప్పిన ప్రాసెస్లో మనం ఇట్లా తిరువాత చేసుకొని పెట్టుకొని చింతకాయ వేసుకొని చట్నీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇలా మనము ఆల్రెడీ 1 ఇయర్ పాటు అది ఇట్లా నానపెట్టేసి ఉప్పు, మెంతులు, పసుపు వేసుకొని రోట్లో వేసి దంచి పెట్టుకుంటాం కదా, దంచి పెట్టుకుంటే ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన చింతకాయలేకి కొద్దిగా పచ్చిమిరపకాయలు, గార్లిక్స్, వెల్లుల్లి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి వేసి దంచి పెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీకి వేసి దంచి పెట్టుకోవాలి. దంచి పెట్టుకున్నాక మనం పోపు దినుసులు కరివేపాకు, ఎండుమిర్చి అండ్ ఆనియన్, ఈ గ్రౌండ్ నట్స్ ఆల్రెడీ వేయించి పొడి చేసి పెట్టుకున్నానండి. ఈ పొడి వేసుకొని మనము తిరువాత పెట్టుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనము కావలసిన పదార్థాలన్నీ చూసాము, ప్రాసెస్ బ్రీఫ్గా చూసాము. ఇప్పుడు చేసే విధానం చెప్తాను. ఇప్పుడు ఈ చింతకాయని వాటర్ తడి లేకుండా ఇలా మిక్సీ జార్లో పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని చింతకాయ వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇలా చింతకాయ ఉంది కదా, ఈ పీసెస్ ఇలా నీట్గా తీసేసి పెట్టుకొని చింతకాయ వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇలా చింతకాయ వేసుకున్నానండి. ఇప్పుడు మిక్సీకి వేసుకుంటాను. మిక్సీకి వేసుకొని తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. సాల్ట్ వేసి మిక్సీకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇది మిక్సీకి వేసి గ్రైండ్ చేసుకున్నాం కదండి. తర్వాత ఆల్రెడీ అది గ్రౌండ్ నట్స్ వేయించి పొడి వేసి పెట్టుకున్నాను. అది ఒక స్పూన్ అలా వేసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి చిన్ని బాల వెలిగించుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తర్వాత పెట్టుకోవాలి. ఇది కాగాయండి. కొద్దిగా పోపు దినుసులు వేసి ఎండుమిర్చి వేసుకోవాలి. బాగా అయిందండి. కరివేపాకు వేసుకొని దించేసుకోవడమే అన్నమాట. ఇప్పుడు పోపు అయిపోయిందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ చింతకాయ మిక్సీకి వేసి పెట్టుకున్నాను కదా, ఆ పోపు దీంట్లోకి వేసుకొని ఈ ఆనియన్స్ కలుపుకొని సర్వ్ చేసుకోవడం అనమాట. చింతకాయలకి పోపు వేసుకున్నాం కదండి, దాంట్లోకి ఆనియన్స్ పచ్చివే అనమాట. కొంతమంది ఆనియన్స్ బదులు రాడిష్ వేసుకుంటారు చిన్నగా కట్ చేసుకొని, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేసుకొని కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడము. ఇలా మనము కలుపుకొని పెట్టుకొని ఒక మామూలుగా పికిల్స్ తీసి పెట్టుకుంటాం కదా, అలా క్లోజ్డ్ కంటైనర్లో తీసి పెట్టుకొని మనం ఇవి ఒక 1 మంత్ వరకు వాడుకోవచ్చు అనమాట. ఏమి కాదు. ఎంతో రుచికరమైన చింతకాయ చట్నీ రెడీ అండి. మీరు ట్రై చేయండి. ఇది నిల్వ ఉంటుంది 1 ఇయర్ వరకు. మామూలుగా అలా పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పోపు వేసుకొని వాడుకోవచ్చు. మీరు ట్రై చేసి
మీకు నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.